బీఆర్ఎస్ హయాంలో జరిగిన ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ శాఖల అధికారులు నిపుణులతో సిట్ ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం పంచాయతీ ఖాతాల్లోనే జమ చేయాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎల్నినో ప్రభావంతో 30% మించి వర్షాలు పడలేదని, అందువల్ల రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్కు సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 20న జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయి. ఆ నివేదికలు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ సమీక్షిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి మద్దతు కోరతామన్న ఆయన రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ధరణిపై సమగ్ర విచారణ, ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న మంత్రి పొంగులేటి ధరణి పోర్టల్ టెండర్ ప్రక్రియ నుంచి భూభారతి ఏర్పాటు వరకు క్షుణ్ణంగా విచారణ జరుగుతుందని చెప్పారు. ఎప్పుడైతే ధరణి ఏర్పడిందో, ధరణి ఏర్పడి ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారతి వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్ఈటిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ధరణి ఏర్పడిన దగ్గర నుంచి 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి భూభారతి వరకు ధరణి పోర్టల్కి టెండర్ దగ్గర నుంచి లగాయించి ఏవైతే ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయో ప్రొబిటెడ్ లిస్టులో లక్షలాది ఎకరాలు ప్రొబిటెడ్ చేసి ఆ ప్రొవిషన్ చేసిన వాటిని వారికి నచ్చిన వారికి రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏమేమి ఈ ధరణి పోర్టల్లో జరిగాయి, ధరణి పోర్టల్ని ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగాయి, దీని బ్యాక్ ఎండ్ లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది పూర్తి విచారణ కోసం ఎస్ఈటిని స్పెషల్ ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేయటం జరిగింది.